వెల్కమ్ బ్యాక్. బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలా? బ్యాంకులు కొత్తగా లోన్లు ఇచ్చే పరిస్థితి ఉందా? లాక్డౌన్ మన మారిటోరియం కనుక మరో 6 months 1 year 2 years ఎక్స్టెండ్ చేస్తే బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు ఉంటాయా? ఏ రకంగా బ్యాంకులు ఈ సమస్యని అధిగమించే అవకాశం ఉంటుంది? మాధవిరెడ్డి గారు ఏం చెప్తారు? కొత్త లోన్లు దొరికే పరిస్థితి ఉంటుందా మారిటోరియం కంటిన్యూ అవుతే? ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ మారటోరియం వల్ల బారోయర్స్ కి ఏం ఫెసిలిటీ వచ్చింది? ఫస్ట్ ఫెసిలిటీ ఏంటంటే లిక్విడిటీ పెరిగింది. అంటే మన దగ్గర ఏదైతే లిక్విడిటీ అంటే మనీ అనేది ఉందో అది ఇంకొన్ని రోజులు, అంటే కొంతమందికి జాబ్ పోయి ఉండొచ్చు, కొంతమందికి శాలరీ రాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఈ లోన్లు ఈఎంఐలు కట్టకుండా ఉండడం వల్ల ఇంకొన్ని రోజులు వాళ్ళ లిక్విడిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి దానికి అనుగుణంగా ఈ లోన్ మొరటోరియం అనేది మనం తీసుకొచ్చాము. అది ఒక ఫెసిలిటీ ఇచ్చాము. సెకండ్ ఫెసిలిటీ ఏంటంటే, మీరు ఈ ఈఎంఐలు కట్టకపోయినా మీ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ వాళ్ళు మనకి ఇచ్చింది అనమాట. అంటే ఈ మారటోరియంలో మీరు ఏ మాత్రం బ్యాడ్ లోన్ గా మిమ్మల్ని తీసుకోరు, లేకపోతే మీ క్రెడిట్ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో అది మీకు ఇంపాక్ట్ అవ్వకుండా RBI has kept you in the moratorium period. సో ఇది మనకు ఆల్రెడీ ఒకసారి మార్చ్ నుంచి May 31st వరకు పెట్టారు. పెట్టిన తర్వాత దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత థింగ్స్ విల్ బి ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత అగైన్ నౌ ద సిచ్యువేషన్ August 31st దగ్గరకు వచ్చేటప్పటికి ద సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా వర్స్ట్ గా ఉంది. అంటే ఇంత డీప్ డిస్ట్రెస్ లోకి ఎకానమీ వెళ్ళిపోతుందని అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నౌ ద క్వశ్చన్, వాళ్ళైతే ఎప్పుడు ఇంత ఆగస్ట్ తర్వాత ఎక్స్టెండ్ చేయాలని ఆర్బీఐ కూడా లేదండి. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్. ఆల్రెడీ బ్యాంక్స్ నుంచి ప్రెజర్ పెరుగుతుంది. షుడ్ నాట్ ఎక్స్టెండ్, ఆర్బీఐకి వెళ్తుంది ప్రెజర్ ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేయకండి అనేది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఏమైందంటే సడన్ గా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ గా లైక్ ద ఎకానమీ ఈజ్ ఇన్ టు డిస్ట్రెస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 40% నెగటివ్ లోకి వెళ్ళిపోయింది కంపేర్ టు లాస్ట్ క్వార్టర్. అండ్ కన్స్ట్రక్షన్ కొన్ని 50%, అండ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 47 to 50%, అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.3%. సో ఈ విధంగా అంత కోర్ సెక్టార్స్ అన్ని కూడా ఇంత డీగ్రోత్ అవుతాయని, ఇంత స్ట్రెస్ ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఇది ఒకవైపు ఇది కనపడుతూ ఉంటే గవర్నమెంట్ కి కావాల్సిన ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో దే హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 13 lakh crore ఇన్కమ్స్ దే హ్యావ్ లాస్ట్. అంటే గవర్నమెంట్ కి ఏదైతే పన్నుల ద్వారా కానీ ఇతరత్ర వాటి వల్ల వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది 13 lakh crore ఇప్పటికే లాస్ అయిందండి. సో దట్ ఈస్ వాట్ వాళ్ళు అదే చెప్తున్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్ మీద పెట్టేసి స్టేట్ గవర్నమెంట్స్ కూడా జిఎస్టీ కలెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో ఎప్పుడైతే ఇది ఆపేశారనుకోండి లోన్ మారటోరియం అనేది, ఇఫ్ దే హ్యావ్ నాట్ ఎక్స్టెండెడ్, అప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద పీపుల్ ఇక్కడ నుంచి కట్టలేని వాళ్ళందరికీ బ్యాడ్ లోన్ గా దాన్ని పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంకా వాళ్ళకి అప్పుడు లోన్ ఇవ్వడం కుదరదు అసలే. సో దిస్ ఈజ్ వన్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఇన్ ద బ్యాంక్. ఒక్కసారి కానీ ఈ లోన్ మారటోరియం ఆపేస్తే సో ఇక్కడ నుంచి కట్టలేని వాళ్ళందరూ కూడా సిబిల్ స్కోర్ కి ఇంపాక్ట్ అయ్యి ఇంకా అక్కడ నుంచి వాళ్ళు బ్యాడ్ లోన్ గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ 1/3 లోన్స్ ఎన్పిఏ గా అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనేది. ఇది ఎక్కడ అంటే ఇన్ని కంట్రీస్ లో ఎక్కడ కూడా ఇంత బ్యాడ్ లోన్స్ అయ్యే అవకాశం ఎక్కడ కనిపించలేదండి. మన దగ్గర కనిపిస్తున్నట్టుగా ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుందంటే మారిటోరియం ఎక్స్టెన్షన్ కాకుండా ఫస్ట్ నుండి ఒకటే డిస్కషన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఏం చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో దాన్ని ఇంట్రెస్ట్ వేవర్ ని ఎందుకు ఇవ్వరు అని ఎప్పటి నుంచో అది అవుతుందండి. ఇంకా దాని మీద కూడా డెసిషన్ తీసుకోలేదు. సో మేబీ వెనస్డే డెసిషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ వేవర్ మీద. సో దానికి ఆల్మోస్ట్ 2 lakh crore అవుతుందండి. అంటే వాళ్ళు కానీ ఈ డెసిషన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కూడా వేవర్ చేద్దామని డెసిషన్ తీసుకుంటే అనదర్ 2 lakh crore బర్డన్ అనేది ఆర్బీఐ మీద పడుతుంది. సో దే మైట్ నాట్ గో ఫర్ దిస్. అంటే ఆల్రెడీ వాళ్ళకు కొన్ని lakhs of crores ఇన్కమ్ లాస్ అయ్యారు. ఇంకా అనదర్ 2 lakh crore పోతుంది అనేది ఒకటైతే, తర్వాత ఈ బారోయర్స్ మెంటాలిటీ కూడా, అంటే చాలా మంది ఇప్పుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఇది ఇంకా 2 years కానీ లేకపోతే ఈ విధంగా వెళ్తే ఇంకా బారోయర్స్ కూడా దే మైట్ నాట్ బీ ఇన్ ఎగర్ టు పే దేర్ డ్యూస్. అంటే చాలా మంది ఇప్పటికే చాలా మందిని మనం చూస్తున్నాము, వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా క్రెడిట్ కార్డు మీదే నడుస్తున్నాయి. క్రెడిట్ కార్డుల మీద వాళ్ళు స్వైప్ చేసేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని అట్లా తీసుకుంటున్నారు. అలానే కార్పొరేట్స్ కూడా వాళ్ళు ఈ డెట్స్ ద్వారా వాళ్ళ కంపెనీలు రన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఇది ఆపేస్తారో
ద రియల్ పిక్చర్ విల్ కమ్ అవుట్. కెన్ బి రెడీ ఫర్ దాట్. మనం దానికి రెడీ అయి ఉన్నామా? ఐదర్ పీపుల్ గానీ, అదే ఇండివిజువల్స్ కానీ, లేకపోతే రిటైలర్స్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ. పాయింట్ ఏంటంటే నగదు నిల్వలు బ్యాంకుల దగ్గర లేకుండా కొత్తగా లోన్లు ఇచ్చి ఇప్పుడైతే కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ లాస్లో ఉన్నాయి, వాటికి మళ్ళీ లోన్ల కోసం బ్యాంకుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. బ్యాంకులు మారిటోరియం టైంలో లోన్లు ఇచ్చే పరిస్థితి, లోన్లు ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా? ఇప్పుడైతే మిగతా దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. అదే ఉండదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆల్రెడీ మీరు లోన్ కట్టకుండా మీరు మారటోరియం అవైల్ చేసుకుని ఉన్నప్పుడు మీకు కొత్త లోన్ ఎట్లా వస్తుంది? సో బ్యాంక్స్ ఇప్పుడు ఆర్బీఐ ఎన్నో చెప్తుందండి. ఆర్బీఐ ఈ సేయింగ్ దట్ మీకు ఎవరిని హెరాస్ చేయొద్దని, లేకపోతే బారోయర్స్ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవద్దని చెప్తుంది. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి అలా జరుగుతుందా? చాలా కంపెనీస్ అందరికి కాల్ చేసి కొంతమందికి హెరాస్ చేయడము, మీరు తొందరగా పే చేయండి అని అనడము, అలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు అసలు ఈ మారటోరియం అయిపోయిన తర్వాత ఇంకా కొత్త లోన్స్ అంటే పాత లోన్స్ నే వాళ్ళు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్న సమయంలో ఇక కొత్త లోన్స్ రావడం అనేది ఇట్స్ హైలీ రానప్పుడు ఏ రకంగా మిగతా సెక్టార్స్ అన్ని కోలుకునే పరిస్థితి ఉంటుంది మాధవి గారు? మిగతా సెక్టార్స్ అన్ని కోలుకోవాలి, వాళ్ళు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, ఎంతో కొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఎస్ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇనీషియల్ గా ఈ ప్రాబ్లమ్ నే వాళ్ళు స్టార్ట్ చేసి 20 lakh crore వాళ్ళు ప్యాకేజ్ ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది. అంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆ 20 lakh crore అనేది దాని ఇంపాక్ట్ అంటే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఎక్కడ కనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడే మనము ఈ లాస్ట్ క్వార్టర్ ఏదైతే అంటే అన్లాక్ చేసిన తర్వాత ఏదైనా జరుగుతుంది, అన్లాక్ చేసిన తర్వాత థింగ్స్ విల్ బి అంటే ఎకానమీ రికవర్ అనుకున్నాము, అది జరగలేదు, అది పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ 20 lakh crore ఇంపాక్ట్ ఏదైనా కనపడుతుంది అనుకున్నాము, అది కూడా కనిపించలేదు. సో నౌ వాట్ నెక్స్ట్ అనే దాని గురించి లైక్ దే హ్యావ్ టు సీ. ఈ బారోయర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అండి డెఫినెట్ గా దే హ్యావ్ టు అంటే ఇంట్రెస్ట్ ని వేవర్ పూర్తిగా చేయకపోయినా అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ని తగ్గించడం కానీ చేయాల్సి అయితే డెఫినెట్ గా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, అసలు దీన్ని ఎట్లా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకి రావాలి అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ వే ఈజ్ లైక్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి పెంచడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే కనిపించట్లేదండి. ఎక్కడికక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో గానీ గవర్నమెంటే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ ని తొందరగా స్టార్ట్ చేసి స్పెండింగ్ అనేది గవర్నమెంట్ అంటే ఎప్పుడైతే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ క్యాపిటల్ అనేది మిస్ అవుతుందో ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెజర్స్ అంటామండి. ఫిజికల్ మెజర్స్ లో ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటంటే ట్యాక్స్లు తగ్గించడము, గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచడం. సో ట్యాక్స్లు తగ్గించారా అనేది పక్కన పెడితే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది మనం ఏ విధంగా తీసుకురా అంటే ఒకరి దగ్గర ఇన్కమ్ పెంచాలి అంటే వాళ్ళకి ట్యాక్స్లు తగ్గించాలి. అయితే ఏమాత్రం జిఎస్టీలు తగ్గించారు, ఏమాత్రం ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించారు అనేది మనకు అందరికీ తెలుసు. సో అది మనకి ఏమీ కనిపించలేదు. తర్వాత దగ్గరకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్పెండింగ్, ఈ ఫిజికల్ మెజర్స్ లో ఉండేది గవర్నమెంట్ స్పెండింగ్. ఈ గవర్నమెంట్ స్పెండింగ్ లో వాళ్ళు ఏ విధంగా ఎక్కువ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ని తీసుకురావడం కానీ, ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్స్ తీసుకురావడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసి వాళ్ళ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అంటే గవర్నమెంట్ లో ఏవేవైతే జాబ్స్ ఉన్నాయో వాటిని తొందరగా ఫిల్అప్ చేయడము. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ సోర్స్ ని పెంచి ఒక సైకిల్ ని స్టార్ట్ చేయాలి. కానీ ఈ విధంగా ఫ్రీ డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్ లో వేయడం వల్ల అప్పటికప్పుడే వాళ్ళు వాడేస్తారండి. దాని వల్ల ఎటువంటి లాభం ఉండదు. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, బయటకు వెళ్ళి పని చేసి అదర్ కన్స్ట్రక్షన్ రంగం అయితే పూర్తిగా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏదో కొంత పికప్ అవుతుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు అదేనండి కొంచెం వాళ్ళకి కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తూ ఇంకా ఎన్ని రోజులు అనేది అంటే ఆల్రెడీ మనకి మార్చి నుంచి అంటే ఆగస్ట్ వరకు ఆల్రెడీ అయిపోయింది, చాలా అయిపోయింది. సో నౌ దే హ్యావ్ టు అంటే ఇప్పుడు బయటకు రావట్లేదా అంటే పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండి ఇంకెన్ని రోజులు అని చెప్పి పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ డూయింగ్ దేర్ సర్వైవల్. ఎవరో ఎలా సర్వైవ్ అవ్వాలని అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు గానీ నేను గానీ వీఆర్ కమింగ్ అవుట్ రైట్ ఫర్ ద సర్వైవల్ బై టేకింగ్ ప్రికాషన్స్. అంతే, ఇంకో ఆప్షన్ లేదు కదా. ఓకే, కుటుంబరావు గారు, నేరుగా నగదు బదిలీ చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది, చాలా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. నేరుగా ప్రజలకు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ కొన్ని చోట్ల ఇంకా మళ్ళీ కూడా కొన్ని చోట్ల ఉద్యోగస్తులు కూడా డబ్బులు వేస్తారు. అమెరికా లాంటి కంట్రీస్ మనం పోల్చుకోలేము వాళ్ళతో, కానీ అమెరికా లాంటి కంట్రీస్లో 2-3 సార్లు ఇప్పటికే డైరెక్ట్గా అమౌంట్ క్రెడిట్ చేశారు అని చెప్తున్నారు. అదేమన్నా కొంత ఎకానమీ సర్వైవ్ అవడానికి రీజన్ అవుతుందా కుటుంబరావు గారు? ఎవరికైతే జాబ్స్ అనేవి పోయాయో, ఎవరికైతే శాలరీస్ రాలేదో ఇమ్మీడియట్ గా అట్లీస్ట్
3 months సపోర్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం చాలా Yeah. మంది చూస్తున్నాం, జూనియర్ లెక్చరర్స్ దగ్గర నుంచి ఎవరికి సాలరీస్ రావట్లేదు, వాళ్ళ బయటకు వచ్చి రకరకాల పనులు చేసుకుంటున్నారు. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఫార్వర్డ్, వాళ్ళకి 3 months సాలరీస్ అయినా లేకపోతే 50% సాలరీస్ అయినా. యా అదే ఒక నిమిషం, శాలరీస్ ఓకే, శాలరీ కాకుండా కూడా మిగతా వాళ్ళకి కుటుంబరావు గారు. లాక్డౌన్ సమయంలో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే కనుక యూస్ఫుల్ ఉండేదండి. ఇప్పుడు అన్లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు ఇంకా ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అని అంటాం నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉండేది లిమిటెడ్ అమౌంట్ ఉన్నప్పుడు డిమాండ్ క్రియేట్ చేయడానికి వాడాలి. డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? లిబరలైజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఉండాలి. గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటేనే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ఒక స్టాటిస్టిక్ వచ్చింది, అర్బన్ ఎంప్లాయ్మెంట్ తిరిగి 10% లెవెల్ క్రాస్ అయిపోయింది అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ లెవెల్స్కి వెళ్తోంది. కాబట్టి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి అని అంటే ఇటు ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి, ఎకానమీ కుదటపడాలంటే, డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఓన్లీ వెపన్ గవర్నమెంట్ దగ్గర ఉండేది. గవర్నమెంట్ తన ప్రాజెక్టులు ఏమైనా సరే కూడా కిక్ స్టార్ట్ చేసి చేయాలి, స్పీడ్గా చేస్తేనే స్పెండింగ్ ప్రజల్లోకి ఫిల్టర్ అవుతుంది. అయితే ఇక్కడ 2-3 ఇష్యూస్ మనం ఆలోచించాల్సింది కూడా ఇంకోటి ఏంటంటే కనుక, ఈ మొరటోరియం అనేది ఎవరు వాడుకున్నారనేది ఇప్పుడు నిన్న క్రిసిల్ ఇచ్చింది, డేటా షీట్ ఇచ్చింది. తీస్తే కనుక 3 వంతుల మంది అంటే అట్లీస్ట్ ఎంఎస్ఎంఈస్ లో కానీ వీటన్నిటిలో కూడా 3 వంతుల మంది ఎవరైతే వాడారో అందరూ కూడా ఆల్రెడీ బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నారు. అంటే BB- కానీ BB+ కానీ అట్లా కింద ఉన్నారు అనమాట. వాళ్ళందరికీ వెసులుబాటు. వాళ్ళు ఇవాళ పోనీ మొరటోరియం ఎక్స్టెండ్ చేస్తే వాడుకుంటానే ఉంటారు, కానీ మొరటోరియం తీసేస్తే కుదట పడతారా? ఈ 6 నెలల వల్ల బెనిఫిట్ అయ్యారంటే మళ్ళా సిక్ అయ్యే ప్రమాదం ఎట్లానూ ఉంది. అయితే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని లిబరల్ గా స్పెండ్ చేస్తే గనక, బ్యాంక్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే గనక అవుతుంది. ఇక్కడ ఒక్కటి నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే, గత 3 నెలల్లో ఆర్బీఐ హెస్ బీన్ వెరీ ప్రోయాక్టివ్. ఇన్ఫాక్ట్ అప్రిషియేట్ చేయాలి ఆర్బీఐని. దేర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎప్పటికప్పుడు మిగతా దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కంటే కూడా అంటే మనం యుఎస్ తోటి వాటితోటి కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఇది స్టైపెండ్ అని చెప్పేసి ఇవ్వటం అవన్నీ కూడా చేశారు. మన దగ్గర మనకున్న లిమిటెడ్ ఫైనాన్సెస్, మనకున్న ఫిజికల్ డెఫిసిట్, మనకున్న మానిటరీ ఫెసిలిటీ తోటి ఆర్బీఐ మంచి స్టెప్స్ తీసుకుంది. నిన్న కూడా కొత్తగా అనౌన్స్ చేశారు, ఏది టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రిపో ఆపరేషన్స్. దాంతో బ్యాంకుల చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందాక ఒకళ్ళిద్దరు మాట్లాడినట్టు కూడా ఏంటంటే, బ్యాంకులు శాంక్షన్స్ ఇస్తున్నాయి కానీ తీసుకునే పరిస్థితి లేదు చాలా ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే నేను డే ఇన్ డే అవుట్ ప్రతిరోజు ఏదో ఒక బ్యాంక్ జిఎం లెవెల్ నుంచి ఎండి లెవెల్ వరకు మాట్లాడుతూనే ఉంటాను. ఎవ్రీ 2 days or 3 days దాదాపు శాంక్షన్ అయిపోయి డబ్బులు తీసుకోకుండా ఉన్న శాంక్షన్స్ ఎందుకు, రీజన్ ఏంటి తీసుకోపోవడానికి? అంటే బేసికల్లీ ఎందుకు తీసుకోవట్లేదు మీరు అనుకోవచ్చు. మీకే కనుక ₹1 లిమిట్, వర్కింగ్ లిమిట్ శాంక్షన్ చేస్తే మీరు తీసుకోవట్లేదు అనుకోండి. ఎందుకు తీసుకోరు మీరు? మీకు వర్క్ లేకపోతేనే కదా మీరు తీసుకుంది, మీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ లేకపోతేనే కదా మీరు తీసుకుంది. ఎందుకంటే తీసుకున్న తర్వాత వడ్డీ మీటర్ తిరగటం మొదలవుతుంది కదా, కాబట్టి అందుకని తీసుకోవట్లేదు. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సింది డిమాండ్ కిక్ స్టార్ట్ చేయాలి. వన్స్ డిమాండ్ కిక్ స్టార్ట్ చేస్తేనే ఎకానమీ గ్రో అవటం మొదలవుతుంది, ఎకానమీ కుదట పట్టడం కూడా జరుగుతుంది. అయితే క్లియర్ గా ఈ మొరటోరియం ఇష్యూలో మాత్రం నేను ఒక్కటే చెప్తానండి, ఎందుకంటే జ్యుడిషియరీ షుడ్ ఇంటర్ప్రిట్ లాస్. జ్యుడిషియరీ కెనాట్ గివ్ ప్యాకేజెస్ టు సొసైటీ ఆర్ ప్యాకేజెస్ టు పీపుల్. కాబట్టి ఐ హోప్ దట్ జ్యుడిషియరీని అనమాట రేపు జడ్జిమెంట్ చేసేటప్పుడు కూడా సజెషన్ రూపేణా గవర్నమెంట్ కి ఇవ్వచ్చు, కానీ ఈ విధంగా ఆర్డర్ ఇవ్వటం జ్యుడిషియరీ చేతిలో లేదని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న కొద్దిపాటి లీగల్ నాలెడ్జ్ తోటి కూడా. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ క్లియర్ ఏంటంటే, కొన్ని చిన్న చిన్న ఇరకాటాలు ఏవైతే ఉన్నాయో, ట్రిక్కీ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివన్నీ క్లారిటీ ఇచ్చి స్మాల్ బారోవర్స్ అనమాట వెసులుబాటు కల్పించి మాక్సిమం మేబీ అనదర్ 3 months. ఎందుకంటే మొరటోరియం తోటి మీ ఈఎంఐ పీరియడ్ కూడా పెరుగుతుంది కదండి. మీ వెహికల్ లోను ఆల్రెడీ 6 నెలలది 36 నెలలు అయిపోయింది యాడ్ అయ్యి, ఇప్పుడు ఇంకో 3 నెలలు అయితే మళ్ళీ 39 అయిపోతుంది. కాబట్టి అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ చెప్తానండి, ఆగస్ట్ ఎండ్కి వచ్చేసేపాటికి మొరటోరియం యాక్చువల్లీ ఎవ్రీ మంత్ జూన్ జూలై ఇట్లా స్టాటిస్టిక్స్ బ్యాంక్స్ ఇస్తానే ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ లో నాట్ ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ లో కూడా 16-17% కంటే కూడా మొరటోరియం అవైల్ చేసుకున్న లేరు.
16-17% కంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మొరటోరియం అవైల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 30 to 36% ఉంది. అంటే ఎఫెక్ట్ అయ్యేది గణనీయంగా ఎఫెక్ట్ అవుతారు అని అనుకునేది కూడా ఒక అపోహ. బట్ ఖచ్చితంగా ఏంటంటే ప్రజల చేతిలో డబ్బులు పెట్టినట్టు, చిన్న బారోవర్స్ చేతిలో డబ్బులు పెట్టినట్టు అంటే పెనాల్టీలు ఇవన్నీ కూడా తీసేస్తే కనుక బాగుంటుంది. ఇందులో ఒకటి ఇంటర్నేషనల్లీ ఒక పాలసీ చేస్తున్నారండి. మామూలుగా 3 టైప్స్ ఉంటాయి మొరటోరియంలో. ఇంపోజ్డ్ మొరటోరియం అంటాము, ఇంప్లిసిట్ మొరటోరియం అంటాము, నో మొరటోరియం. నో మొరటోరియం అర్థమైంది, అసలు మొరటోరియం లేకపోవటం. ఇంప్లిసిట్ మొరటోరియం అంటే బ్యాంక్స్ కి రెగ్యులేటర్ డైరెక్టివ్ ఇస్తుంది, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ ఇస్తుంది. అమలు చెయ్యాలా లేదా అనేది బ్యాంకుల చేతిలో పెట్టేస్తుంది. అలాంటప్పుడు ప్రైవేట్ బ్యాంకులు అమలు చేయకపోవచ్చు, ఎన్బిఎఫ్సిస్ అమలు చేయకపోవచ్చు, పబ్లిక్ సెక్టరే చేయొచ్చు, కొందరే చేయొచ్చు. ఇంపోజ్డ్ అనేది రెగ్యులేటర్ డైరెక్ట్ గా ఇప్పుడు జరిగింది ఇంపోజ్డే కదా, అది ఇంపోజ్డ్. నన్ను అడిగితే ఇక్కడ నుంచి ఇక ఇంపోజ్డ్ మొరటోరియం అనేది చెయ్యకూడదు. ఇంపోజ్డ్ కాకుండా ఇంప్లిసిట్ మొరటోరియం పెడితే బ్యాంక్స్ లో కూడా, ఎందుకంటే బ్యాంకులు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉండాలి. ఒక్క సెకండ్ సార్, నేను జీవి రెడ్డి గారి లైన్ లో ఉన్నారు. నరసింహారావు గారు, ఒకటే సింపుల్ అండి, సింపుల్ బిజినెస్ ఇది. డిపాజిటర్ రైట్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు బారోవర్స్ రైట్స్ చెప్తున్నారు, మొరటోరియం మాట్లాడుతున్నారు, అది కూడా అడ్రస్ చేయాల్సిందే. ఇప్పుడు ఎంతో మంది ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఎఫ్డీలు పెట్టుకుని దానిపైన వచ్చిన వడ్డీతోటే కదా బతుకుతున్నారు. అంటే మీరు ఈ మొరటోరియం అని బారోవర్స్ గురించి మాట్లాడి బ్యాంకుల్నే గనక సిక్ చేసేసి రెండు బ్యాలెన్స్ చేయాల్సిందే, రెండు అడ్రస్ చేయాల్సిన ఇష్యూసే. కరెక్ట్ సార్, ఒక్క నిమిషం సార్. జీవి రెడ్డి గారు, రేపు డిపాజిట్లు పెట్టుకుని దానిపైన వడ్డీ ఆశించాలి, ఏమైపోవాలి? రైట్. జీవి రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. జీవి రెడ్డి గారు, 2021 చాలా వర్స్ట్ ఇయర్గా ఉండబోతోంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదో రికవరీ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు, తగ్గిపోతుంది. ఇంకా కమింగ్ ఇయర్ చాలా దారుణమైన పరిస్థితి ఉండబోతుందని ఒక ప్రిడిక్షన్ ఉంది. ఏం చెప్తారు మీరు? గుడ్ ఈవినింగ్ నరసింహారావు గారు, మిగతా వారికి కూడా గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న వాళ్ళకి 2021 కాదు, 2021, 2022, 23, 24, 25, 26, 27, 28 నెక్స్ట్ డౌన్ ద లైన్ 10 years ఇలానే ఉండబోతుంది. పెద్దగా ఇలాంటి చర్యలు ఇప్పుడు వీళ్ళు ఉన్నట్టుగానే ఇలానే ఏంటి, ఒక లాంగ్వేజ్ లో చెప్పాలంటే మనకు ఏదో ఎక్కడో దెబ్బ తగిలితే ఎక్కడో కట్టు కట్టినట్టుగా ఇలా చేస్తూ పోతే వీళ్ళ పాలసీలు, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఇలానే ఉంటది. ఈవెన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెజర్స్ తీసుకున్నా కూడా ఇట్ విల్ టేక్ మినిమం దట్ పీరియడ్ అంటారు. సో జీడిపి ఆల్రెడీ లేదో పడిపోయింది ఈ రోజు కోవిడ్ వల్ల అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఇది కోవిడ్ అనేది ఒక భాగమేను. గతంలో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, చాలా రోజుల నుంచి నార్మల్ లాంగ్వేజ్, లేమెన్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే వీళ్ళు కుల్లబెట్టారు, ఏ మెజర్ తీసుకోలేదు, ఎవరు చెప్పినా ఏం లేదు. వినకపోగా ఇంకా అడ్వర్స్ అయ్యేటట్టు, అడ్వర్స్ ఉన్నదానికంటే కూడా అడ్వర్స్ అయ్యేటట్టు తీసుకున్న కొన్ని స్టెప్స్, అది నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ కాదనట్లేదు, బట్ ఇన్అప్రాపరియేట్ టైం, చేయకూడని టైంలో వితౌట్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ లేకుండా చేయడం, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇది కావచ్చు. పోనీ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రాపర్ రేట్స్ ఉన్నాయంటే 1 nation 1 tax అంటే ఎక్కడ ఉంది? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్, సోషల్ వెల్ఫేర్ సెస్, ఎన్ని పెట్టారు దాంట్లో, ఎన్ని రకాల రేట్స్ ఉన్నాయి, 1%, 2%, 5%, 12%. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మిస్టేక్స్ వల్ల ఈ రోజు ఇక్కడ ల్యాండ్ అయినాము. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటి, వీళ్ళు మారటోరియాలైనా లేకపోతే ఆత్మనిర్భర్ అని చెప్పేసి లిక్విడిటీ ఫామ్ చేసినా ఇది కాదు. కన్జ్యూమర్ కి కన్జంప్షన్ పెరగాలి, అప్పుడు మాత్రమే. మారటోరియం టెంపరీగా ఇవ్వటాన్ని కాదు, వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ లోన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. ఒక కన్జ్యూమర్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా తన లోన్ ద్వారా తెచ్చుకుందో, లేకపోతే మారటోరియం ఇవ్వడం వల్ల లిక్విడిటీ మిగిలిన డబ్బులతోటే కాదు, తన ఎర్నింగ్స్ ద్వారా వచ్చింది, సంపాదన ద్వారా వచ్చింది ఖర్చు పెట్టేటట్టు ఉండాలి. దానికి చేయాల్సింది ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ చూసుకోవాలి మీరు. ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటంటే, ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు రాకపోగా పాత ఉద్యోగాలు పోతున్నవి. ఎవరన్నా కొంచెం ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు కూడా శాలరీస్ అనుకున్నట్టుగా ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం పెరగట్లేదు. దీస్ ఆర్ ద మెయిన్ కన్స్ట్రైన్స్ మనకున్నది. ఇది 2015-16 నుంచి చెప్తున్నాము. మోడీ గారు పకోడీలు వేసుకోమని ఏదేదో చెప్తారు వాళ్ళు. ఇది కాదు, ఉద్యోగ కల్పన ముఖ్యము. సెకండ్ థింగ్, ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు పోకుండా చూడాలి. మూడోది, మినిమం శాలరీస్ గ్రోత్ ఉండేటట్టు చూడాలి. ఇది కదా. అదే విధంగా శ్రీధర్ గారు ఉన్నారు. అన్అకౌంటెడ్ జీడిపి ఇస్ దేర్, లాట్ ఆఫ్ అన్అకౌంటెడ్ జీడిపి
మనకు ఇండియాలో ఉంది. అన్అకౌంటెడ్ జీడిపి ఎప్పుడు కూడా మనకు అకౌంట్ లోకి రాదు. Yeah. మరి దాన్ని ఎలా అట్రాక్ట్ చేస్తారంటే దాన్ని కంప్లీట్ గాలికి వదిలేశారు, ఏదో వస్తుంది పోతుంది అన్నట్టుగా. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఉన్నది. వీటికి ప్రాపర్ గా ఇప్పుడు మొదలు పెట్టడం కూడా ఇట్ విల్ టేక్ 10 years, ఎందుకంటే అంత కొల్ల పెట్టారు కాబట్టి. ఓకే, ఇంకా ఇలానే ఉంటాము మేమంటే మాత్రం వీళ్ళు దిగిపోయి కాంగ్రెస్ వస్తే కానీ మళ్ళీ సరి చేయలేదు. రైట్. శ్రీధర్ గారు, సరే, రాజకీయ విమర్శలకి సమయం కాదని అన్నాను కాబట్టి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళు బాధ్యత లేకుండా అధికారం చెలాయించాలని 100 మాట్లాడొచ్చు. మనం ఒక వేగ్గా అన్అకౌంటెడ్ జీడిపి మీద, ప్రభుత్వం మీద ఏమి పట్టించుకోవట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పట్టించుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు, ఇప్పుడు కాదు 10 ఏళ్ళు ఇట్లనే ఉంటుందంటే 10 ఏళ్ళు ఇట్లా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అనేది నాకు అర్థమైంది. కోరుకోవట్లేదు. ప్రజలు బాధపడితే రాజకీయ అధికారం చేంజ్ కావాలా, ఇదే కదా లక్ష్యము. నేను దాని గురించి మాట్లాడాను. వారు రాకముందు నేను చెప్పాను, మన ఒక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాదు, బ్రిటను లేదా యూరోజోను లేకపోతే యుఎస్ మిగతా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది, జీడిపి దెబ్బతింది. మరి అక్కడ డిమానిటేషన్ కాలేదు, అక్కడ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పద్ధతి చాలా దేశాల్లో ముందు నుంచే అమల్లో ఉంది. కాబట్టి అక్కడ మరి వీ హావ్ టేకెన్ ఏ బోల్డ్ స్టెప్ ఆఫ్ డిమానిటేషన్ టు ఫార్మలైజ్ ది ఎకానమీ. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. దాంట్లోనే ఒక 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోనే ఈ సమస్య వచ్చి పడింది, మొత్తం ప్రపంచానికి వచ్చి పడింది. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. దానికి సంబంధించి ట్రైన్ టు టేక్ స్టెప్స్. ఇంత ముందు కూడా వారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పారు, మాధవి రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జీవిరెడ్డి గారి పార్టీ ఏం చెప్తోంది, దేశం మీద అందరికీ 7,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అకౌంట్లలో వేసేసేయండి అని చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ ఈజీ టు సే దట్. కానీ ఈ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి అన్ని మెజర్స్, ఇప్పుడు బ్యాంకుల నుంచి మొదలుపెట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వరకు, ఎంఎస్సీఎంఎల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక స్ట్రీట్ వెండర్ వరకు, ఇవాళ వాళ్ళ దగ్గర లిక్విడిటీ పెంచడం కోసము, వాళ్ళ యొక్క వ్యాపారాలు నడుపుకోవడం కోసము, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు శాలరీలు ఇవ్వడం కోసము, అర్నింగ్స్ అని మీరు చెప్పారు, శాలరీస్ ఇవ్వడం కోసము, ఒకవేళ అవసరం ఉన్న దగ్గర ప్రొడక్షన్ పెరగడం కోసము, అన్ని సెక్టర్స్ ని మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బ్యాంకుల్ని అన్ని ఎక్కడెక్కడైతే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేసి వాటి ద్వారా ఆయా సెక్టర్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తా ఉన్నాం. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అది టీడీఎస్ కట్ అనుకోండి, లేకపోతే పిఎఫ్ లో కొంత కట్ అనుకోండి, రకరకాల మెజర్స్ ద్వారా ఏంటంటే కామన్ మ్యాన్ దగ్గర వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు పెట్టుకొని వాళ్ళ కుటుంబాల యొక్క అవసరాల కోసం కావచ్చు, వాళ్ళ వ్యాపార అవసరాల కోసం కావచ్చు, వివిధ అవసరాల కోసము డబ్బును ఎక్కువగా అవైలబుల్ ఉంచేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా భారత ప్రభుత్వం చేసింది. కాబట్టి మనం అట్లీస్ట్ ఈ స్థితిలో ఉన్నాము. దీని నుంచి ఇప్పుడు అన్లాక్ 4 వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి మొదలుపెట్టి సర్వీస్ సెక్టర్ వరకు అన్ని రంగాల యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. వెన్ యూ యాక్టివిటీ పెరిగినప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, న్యాచురల్లీ స్టార్ట్ జనరేటింగ్ ద రెవెన్యూ, మళ్ళీ ఆ స్పెండింగ్ అదంతా సైకిల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్జెక్ట్ లో భాగంగా ఈ ఇంట్రెస్ట్ వేవర్లకు సంబంధించి ఇదంతా కూడా కుటుంబరావు గారు చాలా జాగ్రత్తగా చెప్పారు అన్ని విషయాలు. ఈవెన్ ఇప్పుడు నేను కూడా నిన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలో మీటింగ్ లో కూర్చుంటుంది, కలెక్టర్ గారు చెప్పారు ఉన్నటువంటి ఒఫీషియల్ రిపోర్ట్ 75% మంది ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈలు మాత్రమే లోన్ తీసుకున్నారు. రిమైనింగ్ 25% దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద లోన్స్. వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు సార్ కుటుంబరావు గారు చెప్పిన అనేక కారణాలు అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్డ్ ఆర్గనైజేషన్స్ అవి ఎంఎస్ఎంఈలు అయి ఉండొచ్చు, మిగతా ఏ రంగానికి సంబంధించిన వాటన్నింటినీ కూడా టు గివ్ దెమ్ రిలీఫ్ గవర్నమెంట్ హ్యాస్ అడాప్టెడ్ మెనీ ఫార్మ్స్. అది ఆత్మనిర్భర్ భారత్ లో మనం ఇచ్చిన. నరసింహ గారు ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు బాధ్యత విమర్శలు అన్న శ్రీధర్ రెడ్డి గారు, బాధ్యత అంటే ఏంటి? 60 సంవత్సరాల్లో మేము 45 లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశానికి 6 సంవత్సరాల్లో 67 లక్షల కోట్లు అప్పు చేయడం బాధ్యత. 45 లక్షల కోట్లు 60 సంవత్సరాలు చేస్తే 6 సంవత్సరాలు 67 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇది బాధ్యత. ఇక రెండవది విమర్శలు, సలహాలు. నేను ఏం చెప్పాను, ఎక్కడైతే మనకి ఎకానమిక్ గ్రోత్ ఆపరేటర్స్, గ్రోత్ ఇంజన్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, కన్జ్యూమర్స్ లో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న, ఒక వ్యక్తికి ఒక ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ ఇంట్లో కుటుంబం బరుతుంది. నేను చెప్తుంది ఏంటి, ఉన్న ఉద్యోగాలు పోతున్నవి, దాన్ని ఫోకస్ చేయండి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఇది విమర్శ, సలహానా? భారతదేశం పట్ల మాకున్న బాధ్యత లేకపోతే కన్సనా? మీరు ఎక్కడ ఫాలో అవుతుంది? ఎన్ని ఉద్యోగాలు పోయినవి, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు? ఓకే, పాయింట్ టేకెన్ జీవి గారు. శ్రీధర్ గారు, అది చెప్తుంది సలహాకి విమర్శకి తేడా తెలియదు. ఓకే, ఇప్పుడు పొలిటికల్ విమర్శ వద్దు. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, ఈఎంఐలు కడుతున్న వాళ్ళు, ఈఎంఐ సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్ళు చర్చ చూస్తూ ఉంటారు. అర్థం చేసుకోకుండా కన్జ్యూమర్ ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎంతసేపు అంబానీ అదాని అంటే కాదు కదా. రైట్ కాదు నరసింహరావు గారు, ఒక ఎగ్జాంపుల్, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్ మైగ్రేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నటువంటి
ఎక్కువ ఉన్నటువంటి 7-8 స్టేట్స్ లో ఇవాళ ఎన్ని పని దినాలు కల్పించడం కోసం మనము MGNREGS ఫండ్స్ దగ్గర నుంచి సరే మొదలుపెట్టి చేశారు సార్, అవన్నీ చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా మనం క్రియేట్ ఎంప్లాయ్మెంట్ -23% జీడిపి మైనస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా చేయాల్సిన చర్యలు ఏంటి? మారిటోరియం ఎంతవరకు మార్గం? ఈఎంఐలు కట్టలేని పేద మధ్యతరగతి వర్గాలను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోబోతోంది? బ్యాంకులను ఏ రకంగా ప్రొటెక్ట్ చేయబోతోంది? వడ్డీ పైన వడ్డీకి అయితే దాదాపు చర్చలో ఉన్న ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కుటుంబరావు గారు, మాధవి గారు కూడా చెప్తున్న దాని ప్రకారం వడ్డీపై వడ్డీ సరైనది కాదు అని చెప్తున్నారు. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఈఎంఐల పేరుతో వాళ్ళ జీతాలు చాలామంది కట్టే ఉన్నాయి, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కొనుగోలు శక్తి పెంచడానికి, ఎంప్లాయ్మెంట్ పెంచడానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఉంది. చూడాలి, 2 సంవత్సరాలు మారిటోరియం ఉంటుందా, 3 మంత్స్ ఉంటుందా, 6 మంత్స్ ఉంటుందా అనే దానిపైన రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన శ్రీధర్ రెడ్డి గారికి, జీవి గారికి, మాధవి రెడ్డి గారికి, కుటుంబరావు గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండి ABN ఆంధ్రజ్యోతి.